వరుస సెలవులు కావడంతో దేశవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలకు జనం పోటెత్తుతున్నారు. ఇక శీతాకాలం కావడంతో మంచు కురిసే ప్రాంతాలకు వెళ్లేందుకు పర్యాటకులు చాలా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్కు గత కొన్ని రోజుల నుంచి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలోనే తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో వింటర్ కార్నివాల్ నిర్వహించారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలవుల సందర్భంగా వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ వింటర్ కార్నివాల్ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే దేశం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు మద్యం సేవించి ఓవర్ యాక్షన్ చేస్తే వారిని జైల్లో కాకుండా హోటల్ రూమ్లకు తరలించాలని హిమాచల్ ప్రదేశ్ పోలీసులకు ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు. సిమ్లాలో 7 రోజుల పాటు కొనసాగే వింటర్ కార్నివాల్ను ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రారంభించారు. ఈ కార్నివాల్ను సాంస్కృతిక కవాతు, గ్రాండ్ డ్యాన్స్తో మొదలుపెట్టారు. సాంస్కృతిక కవాతును వీక్షించిన ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అక్కడి ఏర్పాట్లను తిలకించారు. కార్నివాల్ సందర్భంగా రిడ్జ్ గ్రాండ్ మాల్ రోడ్లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక కార్నివాల్లో మద్యం తాగి డ్యాన్స్ చేసే వారితో సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు మర్యాద పూర్వకంగా ఉన్నట్లు కనిపించారు. అయితే అతిగా మద్యం సేవించిన వారి విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా పర్యాటకులు బాగా తాగి రచ్చ చేస్తే వారిని పోలీస్ స్టేషన్ లాకప్లో కాకుండా హోటల్కు తరలించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే వారికి వీఐపీ ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది. అయితే సిమ్లా వింటర్ కార్నివాల్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో తలెత్తిన ప్రకృతి విపత్తు సందర్భంగా పర్యాటక రంగం భారీగా నష్టపోయిందని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలిస్తుండటంతో హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దేశం మొత్తం నుంచి భారీగా పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్కు తరలి వస్తున్నారని, వారి కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇతర ఫుడ్ స్టాల్స్ 24 గంటలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అంతేకాకుండా పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా పర్యాటకుల చట్టాన్ని గుర్తుంచుకొని ప్రవర్తించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన సిమ్లా, మనాలీలకు భారీగా పర్యాటకులు చేరుకుంటున్నారు. లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలి ప్రాంతాల్లో బస చేస్తున్నారు. ఇటీవల క్రిస్మస్ వీకెండ్ సందర్భంగా వరుస సెలవులు రావడంతో హిమాచల్ ప్రదేశ్కు పర్యాటకులు పోటెత్తారు. దీంతో రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ ఏర్పడింది. ఒక అటల్ టన్నెల్ నుంచి ఒక్కరోజే 55,000కు పైగా వాహనాలు దాటినట్లు అధికారులు తెలిపారు.